నమస్కారం. డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నేషనల్ క్వాంటమ్ మిషన్ అమల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు చొరవతో ప్రధాని మోడీ సైతం ఏపీలో ఈ ప్రాజెక్టు పెట్టేందుకు అంగీకరించారని తెలిపిన పార్థసారథి. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో ఏమీ జరగలేదని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండూ లేవని విమర్శ. మచిలీపట్నం మసూలా బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాట్లు చకచక. ఈ ఫెస్టివల్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు. నేషనల్ క్వాంటమ్ మిషన్ అమల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం లభించింది. బుధవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి పార్థసారథి ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టీసీఎస్, ఐబీఎం తదితర కంపెనీల సౌజన్యంతో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుందన్నారు. సీఎం చంద్రబాబు చొరవతో ప్రధాని మోడీ సైతం ఏపీలో ఈ ప్రాజెక్టు పెట్టేందుకు అంగీకరించారని పార్థసారథి పేర్కొన్నారు. పరిశోధనలు ముందుకు తీసుకువెళ్లేందుకు ఐఐటి మద్రాస్, టీసీఎస్, ఐటీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి తద్వారా ప్రపంచ స్థాయి పరిశోధకులను ఆకర్షించి అంతర్జాతీయ పెట్టుబడులను రాష్ట్రంలోకి తీసుకురావాలనే లక్ష్య సాధనకు ఈ నిర్ణయం ఉపకరిస్తుంది. మీ అందరికీ తెలుసు, మన ప్రీత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దాదాపు 30 ఏళ్ల క్రితమే ఏ విధంగా అయితే ఐటీ రంగాన్ని, సాఫ్ట్వేర్ రంగాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీసుకురావడానికి కృషి చేశారో, మరి మీరందరూ కూడా తెలిసిన విషయమే. ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు అమెరికాలో సిలికాన్ వ్యాలీ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలకు వెళ్లి మన రాష్ట్రంలోకి సాఫ్ట్వేర్ రంగాన్ని తీసుకురావడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో, ఇప్పుడు మళ్ళీ అటువంటి ప్రయత్నాన్ని క్వాంటమ్ వ్యాలీ స్థాపించడం ద్వారా, క్వాంటమ్ కంప్యూటింగ్ ని ఇక్కడ డెవలప్ చేయడం ద్వారా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ క్వాంటమ్ రంగంలో నెంబర్ 1 గా తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఈ క్వాంటమ్ వ్యాలీ ఏదైతే ఉందో ఈ రంగాన్ని స్థాపించడం కోసం దేశంలో ఇతర ముఖ్యమంత్రులందరూ కూడా కృషి చేసినా కూడా ఈ అంతర్జాతీయ సంస్థలు ఐబీఎం కానివ్వండి, టాటా కానివ్వండి, వీళ్ళంతా మన చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఐటీ మినిస్టర్ లోకేష్ గారు నాయకత్వంలో పనిచేయటానికి ఉత్సాహం చూపించడం మూలంగా ప్రధానమంత్రి గారు ఇక్కడనే క్వాంటమ్ వ్యాలీని ప్రోత్సహించమని చెప్పేసి మరి కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకు సూచన చేయటం, తద్వారా ఇక్కడ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. భారతదేశం క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో 6th ప్లేస్ లో ఉంటే భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉందని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రపంచంలోనే హైయెస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ ని వినియోగించుకునే ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 గా. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో ఏమీ జరగలేదని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆరోపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండూ లేవని విమర్శించారు. ఐపీఎస్, ఐఏఎస్ తేడా లేకుండా అందరిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని మండిపడ్డారు. పార్టీ అధిష్టానం ఇచ్చిన పిలుపులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా వైసీపీ ఆధ్వర్యంలో విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని పడమట ప్రాంతంలో నిరసన ర్యాలీ చేపట్టారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా చేసిన మోసాలను తెలుపుతూ సర్కిల్ 3 కార్యాలయంలో అధికారులకు మెమోరాండం ఇచ్చారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు తెను ర్యాలీలు నిర్వహించామని అన్నారు. జగన్ కన్నా మంచి పరిపాలన చేస్తామని నమ్మించి మోసం చేసిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. రామారావుకి వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నాయుడు అదే వెన్నుపోటును నేడు ప్రజలకు పొడిచారని విమర్శించారు. అందుకనే ఎన్టీఆర్ విగ్రహం సర్కిల్ వద్ద నుంచి నిరసన ప్రారంభించామని తెలిపారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసం అర్థమై జగన్ను ఎందుకు ఓడించామని ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ఇంటి దగ్గరకు వచ్చే రేషన్ను అందించే వాహనాలను తీసివేసి ప్రజలు ఇబ్బందులకు గురి చేస్తున్నారని, సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండూ లేవని అన్నారు. రాబోయే కాలంలో వచ్చేది వైసీపీ ప్రభుత్వమేనని, తప్పు చేసిన ఏ అధికారిని, నాయకుడిని వదిలేదే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, కార్పొరేటర్లు అంబడిపూడి నిర్మల, చింతల సాంబయ్య, కుప్పాల కుమారి, తంగిరాల రామిరెడ్డి, కొండారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చల్లారా, యోనో రాజు తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం, మరీ ముఖ్యంగా మా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో, ముఖ్యంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో మా కార్పొరేటర్లు, మా డివిజన్ అధ్యక్షులు, మా మండల అధ్యక్షులు, మా జిల్లా నగర డివిజన్ సంబంధించిన నాయకులు, అనుబంధ అధ్యక్షులు అందరితో, అదేవిధంగా వేలాది మంది ప్రజానికం ఈరోజు మా నిరసన కార్యక్రమంలో పాలుపంచుకుని 1 సంవత్సరం కాలం పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్నికల సమయంలో మేము అధికారంలోకి రాగానే హామీలు మేము నెరవేరుస్తాము, జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువ మంచి పరిపాలన చేస్తామని చెప్పని నమ్మించి ఓట్లు వేయించుకుని ఈరోజు మోసం చేశారో దానికి నిరసనగా వెన్నుపోటు దినం నిరసన ర్యాలీ ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ఎంఆర్ఓ గారి ఆఫీస్ దాకా వేలాది మంది ప్రజానికం సమక్షంలో జరగటం జరిగింది. ఎందుకు ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నుంచి ప్రారంభించామంటే వెన్నుపోటు అనేది ప్రారంభమైంది, చంద్రబాబు నాయుడు రాజకీయం వెన్నుపోటు ద్వారా ప్రారంభమైంది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచే. కాబట్టి ఆ రోజు రామారావు గారికి వెన్నుపోటు పొడిచారు, ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి ఈరోజు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారని చెప్పని తెలియజేస్తానికి ఈరోజు ఈ ప్రాంతంలో మేము ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఈ 1 సంవత్సరం కాలంలో ఏ ఒక్క హామీని గారు అమలు చేయకుండా సూపర్ 6 అని చెప్పని ఆ రోజు ప్రతి ఇంటికి గార తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటికి గార వెళ్ళి బాండ్ పేపర్ ఇచ్చారు. అందులో చంద్రబాబు నాయుడు సంతకం చేశారు, పవన్ కళ్యాణ్ సంతకం చేశారు. సంతకం చేసి మాది బాధ్యత, చంద్రబాబు నాయుడు ఏమో అదిగో నేను ఇస్తానని చెప్పని చంద్రబాబు నాయుడు, ఇప్పించే బాధ్యత నాదని చెప్పని పవన్ కళ్యాణ్ ఇద్దరు గారు సంతకాలు చేసి ప్రతి ఇంటికి గారు పంచారు. ఈరోజు ఏమైంది ఆ బాండ్ పేపర్ల సంగతి? ఏం చేసుకోమంటారు ఆ బాండ్ పేపర్ల గురించి? అదేవిధంగా ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 తల్లికి వందనం అన్నారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి నెల 1,500 ఇస్తామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ అన్నారు. రైతులకి 20,000 అని చెప్పి అన్నారు. కరెంటు ఛార్జీలు పెంచమన్నారు. ఉచిత బస్సు అన్నారు. గ్యాస్ సిలిండర్లు అన్నారు. నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు. జాబు క్యాలెండర్ అన్నారు. ఏవైనా హామీలు బాబు అని చెప్పని ఈరోజు ప్రజలందరి గారు నినాదిస్తున్నారు, అందరి గారు నిరసన తెలియజేస్తున్నారు. మచిలీపట్నం మసూలా బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. గురువారం నుంచి 4 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తిగా వస్తున్నాయి. ఈ ఫెస్టివల్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశగానే అధికారులు నెల రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో బుధవారం జరిగిన సంకల్ప్ సే సిద్ధి కార్యక్రమంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పాల్గొని మాట్లాడారు. ఉచిత రేషన్, ముద్ర రుణాలు, ఆయుష్మాన్ భారత్ పథకాలను కేంద్రమే అందిస్తుందన్నారు. ఈ అంశాలను బీజేపీ క్యాడర్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచంలోనే అత్యుత్తమ పథకాలుగా మోడీ ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్, గరీబ్ కళ్యాణ్ యోజన ఉంటాయన్నారు. కరోనా అనంతరం 5 సంవత్సరాల తర్వాత కూడా దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందజేస్తున్నటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది కేంద్రం ఇస్తున్నటువంటి రేషన్, నరేంద్ర మోడీ గారు ఇస్తున్నటువంటి రేషన్. గతంలో చాలా చౌక డిపోల దగ్గర మనం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, నరేంద్ర మోడీ గారి రేషన్ అని. ప్రపంచంలో అత్యంత పెద్దదైనటువంటి సంక్షేమ పథకం ఇది. దీన్ని మనమంతా కూడా పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దేశంలో దాదాపు 50 కోట్ల మందికి ముద్రా రుణాలు, మన రాష్ట్రంలో కూడా దాదాపు 48 లక్షల మందికి ముద్రా రుణాలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వం. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ఈ దేశంలో ప్రజలకు పెద్ద ఎత్తున ఆరోగ్య భద్రతని ఇచ్చినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. దాదాపు 10 కోట్ల మందికి ఈవేళ ఆయుష్మాన్ భారత్ పథకం వర్తిస్తూ ఉంది. అదేవిధంగా 70 సంవత్సరాల పైబడిన వారందరికీ కూడా ఉచితంగా ఆరోగ్య భద్రత కల్పించాలనేటువంటి ఉద్దేశంతో మరొక పథకాన్ని వేళ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి విషయం. కూటమి ప్రభుత్వం సంవత్సర పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయలేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి విమర్శించారు. జగన్ ను అధికారంలో నుండి దింపడానికి గ్లోబల్ ప్రచారాలు చేశారని, జగన్ కన్నా ఎక్కువ పథకాలు ఇస్తామని ప్రజలను మభ్యపెట్టారని మండిపడ్డారు. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మల్లాది విష్ణు ఆధ్వర్యంలో వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విజయవాడ అలంకార్ ధర్నా చౌక్ నుండి గాంధీనగర్ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు డిప్యూటీ మేయర్ శైలజారెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ పాలనలో ఉన్న సచివాలయ వ్యవస్థను, పథకాలను రద్దు చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు
యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి చెప్పేటటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ సంవత్సర కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ఎన్నికల ముందు చెప్పినటువంటి హామీలు, అలాగే రాష్ట్రంలో నడుస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం, అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి పరిస్థితుల్ని ఈరోజు ర్యాలీ ద్వారా, ఈరోజు ఒక ఊరేగింపు ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని, ఈ ప్రభుత్వ పరిపాలన, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహార శైలి ఇదంతా కూడా ప్రజలందరూ కూడా తెలుసుకోవాలని, ఎన్నికల ముందు చెప్పినటువంటి సూపర్ 6 పూర్తిగా సంవత్సర కాలంలో ఎక్కడా అమలు చేయలేదని, ఎన్నికల అధికారం రావడం కోసం జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోంచి దింపడం కోసం ఆయన వ్యక్తిత్వం మీద, ఆయన ప్రభుత్వం మీద అనరాని మాటలు, 100కి 150% అబద్ధాలు, గోబెల్స్ లాగా ప్రచారాలు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మీ భూములు పోతాయని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇస్తానని, నేను అధికారంలోకి వస్తే కరెంటు ఛార్జీలు తగ్గించనని, ఇలా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సచివాలయ వ్యవస్థ, వాలంటీర్ల వ్యవస్థ, అలాగే సూపర్ 6 అని చెప్పని మోసం చేసి ఆయన ఇచ్చినటువంటి నవరత్నాల్ని కూడా లేకుండా చేసినటువంటి గనుడు ప్రభుత్వము తెలుగుదేశం ప్రభుత్వం. జూన్ 4వ తారీఖున మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి ఈ రోజున వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నిజంగా పెద్ద ఎత్తున రావటం అనేటువంటి చాలా సంతోషం. ఎందుకంటే సంవత్సర కాలంలో ప్రజల పడుతున్నటువంటి ఇబ్బందులను చూసి మరి ఈ రోజున ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. నిన్న ఒక మినిస్టర్ గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక మహిళా మినిస్టర్ గారు. ఆల్రెడీ మేము 75% ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలన్నీ నెరవేర్చామని చెప్తా ఉంది. అమ్మా, నేను ఒకటే అడుగుతా ఉన్నాను, తల్లికి వందనం ఇచ్చారా మీరేమన్నా? లేకపోతే ఇళ్ళు ఏమన్నా ఇచ్చారా? పెన్షన్లు ఏమన్నా ఎక్స్ట్రా ఇచ్చారా మీరందరూ కూడా? లేకపోతే పాపం మీరు ఇస్తానన్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో వాటిల్లో ఎన్ని నెరవేర్చి ముందుకెళ్ళారో మీరు లిస్టు బయట పెడితే బాగుంటుంది. నోటి మాటగా 75% మేము నెరవేర్చాము అని అంటే ఇక్కడ ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే సంవత్సర కాలంలోనే మీ చంద్రబాబు నాయుడు గారే చెప్పారు ఆర్థిక పరిస్థితి బాగోలేదు కాబట్టి నేను ప్రజలకి పథకాలు ఇవ్వలేకపోతాను. గత ప్రభుత్వంలో అక్రమాలు చేసిన వారిపై రెడ్ బుక్ ఖచ్చితంగా ఉంటుందని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన విజయవాడలో మాట్లాడారు. గత ప్రభుత్వంలో గాడి తెప్పిన అధికారులు, రాజకీయ నాయకులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సిఐడి ఎంక్వైరీలు రిపోర్ట్ ఆధారంగానే అరెస్టులు ఉన్నాయన్నారు. అన్యాయంగా, అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేయలేదని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడే అన్నాం, రెడ్ బుక్ అనేది మేము అక్రమాలు చేసే వాళ్ళ మీదే ఉంటుంది కానీ ప్రజల మీద ఉండదు. బ్లూ బుక్ ఏం చూపిస్తుందంటే ఎక్కడ ప్రజల భూములు ఉంది, ప్రజలను ఎక్కడ దోసుకోవచ్చు, ఎక్కడ దాచుకోవచ్చు, ప్రజలను ఎక్కడ డ్యూటీ చేయవచ్చు, ఇటువంటి బ్లూ బుక్ ఉంటాయి. మా రెడ్ బుక్ ఏంటంటే గాడి తప్పిన అధికారులు, గాడి తప్పిన రాజకీయ నాయకుల గురించే ఉంటుంది. వాళ్ళు తప్పులు చేస్తే మేము చూసే మా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎవరిని అరెస్ట్ చేయాలి, సిట్లు వేసాం, సిఐడి వేసాం, అన్ని చూసి నిజంగా నేరస్తులే చేసాం. వాళ్ళకి మళ్ళీ అన్యాయంగా అక్రమ అరెస్ట్ చేసి లోపుకు కాదు, ఇంకో గుర్తు పెట్టుకో, ఇంకో 40 సంవత్సరాలు నీకు రాజకీయం కాదు నువ్వు అనేది, రేపు ఎలక్షన్స్ కి ఈ పార్టీ అనేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అమరావతిలో నిర్మించే జీఏడీ టవర్ టెండర్లకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపారు. హెచ్ఐడి 4 టవర్ల టెండర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అమరావతిలో చేపట్టిన వివిధ పనులను త్వరగా పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు కేబినెట్ లో తీర్మానం చేశారు. 9 అంశాల అజెండాగా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించారు. అమరావతి 2వ దశలో 44,000 ఎకరాల భూమి సమీకరించే అంశంపై మంత్రులతో చర్చించారు.
అమరావతిలో 5,000 ఎకరాల అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి మంత్రిమండలి ఆమోదంతో పాటు 2,500 ఎకరాల్లో అంతర్జాతీయ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 2,500 ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీ హబ్ నిర్మాణంపై చర్చించనున్నారు. వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రిమండలి ఓ నిర్ణయం తీసుకుందని తల్లికి వందనంపై కేబినెట్ లో చర్చించారు. ఈ నెల 21వ తేదీన విశాఖపట్నంలో జరిగే అంతర్జాతీయ యోగా డేపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ నెల 5వ తేదీన జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమంపై మంత్రులతో సీఎం చంద్రబాబు నాయుడు చర్చించారు. మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకి పోలీస్ అధికారికి మధ్య జరిగిన వాగ్వాదం వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. మాజీ మంత్రి అంబటిని రోడ్డుపై అడ్డుకోవడంతో ఆయన కోపంతో రగిలిపోయారు. ఎందుకు ఆపుతున్నారు, మీకు ఏ హక్కు ఉందని ప్రశ్నించడంతో పోలీసులకు కోపం వచ్చింది. పోలీస్ అధికారి అడ్డంగా మాట్లాడటంతో అంబటి రాంబాబు అతనిపై ఒక్కసారిగా రెచ్చిపోయారు. విద్య ద్వారానే ఏదైనా సాధించవచ్చని ఎమ్మెల్యేలు బోండా ఉమా, గద్దె రామ్మోహన్ అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి 10వ తరగతి పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభా విద్యార్థులకు ప్రాఫిట్ షూ కంపెనీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రోత్సాహకాలను వారు అందజేశారు. హనుమాన్పేటలోని ట్రాఫిక్ షూ కంపెనీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ట్రాఫిక్ షూ కంపెనీ అధినేత కోటేశ్వర ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనిపించిన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేశారు. అదేవిధంగా విద్యార్థుల విజయం కోసం కృషి చేస్తున్న ప్రధానోపాధ్యాయులకు సత్కారం చేశారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామేశ్వర, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, ప్రముఖ వైద్యుడు పటాభిరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే నాయకుడు సీఎం చంద్రబాబు నాయుడు అని, ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు 99% ఉత్తీర్ణత సాధిస్తున్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని చెప్పారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కుటుంబ ఆర్థిక స్థితి మెరుగుపడాలంటే విద్య మార్గమని వారు తెలిపారు. చదువుకి అత్యంత ప్రాధాన్యతనిచ్చే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చదువు ద్వారా మాత్రమే ఆ కుటుంబాల్లో మార్పు మొదలవుతుంది, ఈ సమాజంలో మార్పు మొదలవుతుంది. మీ తల్లిదండ్రులు చిన్న చిన్న కుటుంబాలు, గవర్నమెంట్ స్కూల్స్ అంటే చిన్న చిన్న కుటుంబాలలోనే 90% మంది ఉంటారు. మరి ఎన్నో ఆశలతో మిమ్మల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మీరు చదువుకోవడానికి అన్ని వసతులు ఏర్పాటు చేస్తాం.
మీకు టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇస్తున్నాం గవర్నమెంట్ నుంచి. అలాగే స్కూల్ బ్యాగులు ఇస్తున్నాం, స్కూల్ యూనిఫామ్లు ఇస్తున్నాం, షూస్ ఇస్తున్నాం, మధ్యాహ్నం లంచ్ పెడుతున్నాం. ఇదే కాకుండా బ్రహ్మాండమైనటువంటి టీచర్స్, మాస్టర్స్ బ్రహ్మాండంగా, ఎందుకంటే క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో తప్ప ఎక్కడా లేరు. మిగతా ప్రైవేట్ స్కూల్స్లో ఉండే వాళ్ళందరూ డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేదా ఇంటర్మీడియట్ తప్పిన వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు ఉంటే ఇక్కడ బీఈడి చదువుకున్న వాళ్ళు, హైయెస్ట్ క్వాలిఫైడ్ పర్సన్సే మీకు ఆ సబ్జెక్ట్స్లో మీకు టీచింగ్ చేస్తారు. ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ, చక్కగా ఉత్తీర్ణులైన బాలబాలికలకి ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఇవాళ చేపట్టిన కార్యక్రమం పిల్లల్లో ఉత్సాహం పెంచడానికి, వాళ్ళు పొందిన మార్కు ప్రభుత్వ స్కూల్స్లో వాళ్ళు పొందిన మెరిట్ మార్క్స్, ఉన్నతంగా స్కూల్లో ప్రథమంగా వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక చిన్న సత్కారం చేసి వారిని ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి విద్య ద్వారా ఫలితాలు పొంది చక్కటి పౌరులుగా ఈ సమాజంలో తీర్చిదిద్దబడటమే కాకుండా వారి ద్వారా ఇంకా అనేక వందల వేల మందికి సహాయం చేసే స్థితికి వాళ్ళందరూ రావాలని కోరుకునే విధంగా ఏ దేశమైనా సరే మారాలి, ముందుకు వెళ్ళాలి అని అంటే విద్య ఒక్కటే ఆయుధం. విద్య అనే ఆయుధం ద్వారా దేశం యొక్క స్థితి గతులను కూడా మార్చడానికి అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అది ఒక్కటే ఆయుధం. ఎందుకంటే డబ్బులంత మాత్రాన ఇంజనీర్లు తయారవరు, డబ్బులు తయారవలేరు. డబ్బులు ఉన్న వాళ్ళంతా కూడా గొప్ప గొప్ప శాస్త్రజ్ఞులు కానీ లేదా సమాజ గతిని మార్చగలిగే శక్తి ఉండే వ్యక్తులుగా మారలేరు. కొన్ని సౌకర్యాలు వాళ్ళు పొందొచ్చు కానీ దేశాన్ని మార్చగలిగే శక్తి మట్టుకు వాళ్ళకి ఉండదు డబ్బున్నంత మాత్రాన. అందువలన అలాంటి వారిని ముఖ్యంగా మన దేశంలో 180 మంది పైగా ఇలాంటి ఆర్థికంగా వెనకబడి ఉన్నారు. అలాంటి మరి వాళ్ళ పిల్లలందరూ ఏమైపోవాలి? ఒక్క ప్రభుత్వ వ్యవస్థలు మాత్రమే దాన్ని పూరించగలం. భారతీయ వారసత్వ సంపద అయిన యోగాసనాల సాధనను నేడు ప్రపంచమంతా అనుసరిస్తుంది. ఇది మన దేశానికి గర్వకారణమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా అన్నారు. జూన్ 21 నాటికి ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగాసనాలు నేర్పించేందుకు జిల్లా యంత్రాంగం వేలాది మంది శిక్షకులను ఏర్పాటు చేసిందన్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతిరోజు ప్రత్యేక యోగా కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. యోగాంధ్ర 2025 మాసోత్సవాల భాగంగా 15వ రోజు బుధవారం BRTS యోగా స్ట్రీట్ లో ఆయుష్ శాఖ జిల్లా అధికార యంత్రాంగం విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులు పెన్షనర్లతో కలిసి కలెక్టర్ లక్ష్మీ షా యోగాసనాలు వేశారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో యోగా సాధన భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుత ఆధునిక జీవన శైలులు ఒత్తిడితో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయని, ఇలాంటి వాటి నుంచి రక్షణ పొందేందుకు ఆరోగ్యకర జీవితాన్ని సొంతం చేసుకునేందుకు యోగాసనాల అభ్యాసన ముఖ్యమని అన్నారు. భారతదేశ వారసత్వ సాంస్కృతిక సంపద అయిన యోగాను నేడు ప్రపంచంలోని అనేక దేశాలు అనుసరిస్తున్నాయని అన్నారు. యోగా సాధనను జీవితాంతం ఆచరించేలా ప్రజలను ప్రోత్సహిస్తున్నట్లుగా తెలిపారు. రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని యోగా సాధన ద్వారా అధిగమించవచ్చునని, ఇది పరిశోధనలో రుజువైందని పేర్కొన్నారు. యోగా సాధనతో శరీరంలోని నూతన శక్తి వస్తుందని, రోజువారీ జీవితంలో చేసే ప్రతి పనిని మరింత ఉత్తేజంగా చేసేందుకు యోగా సాధన ఒక మంచి అవకాశమని అన్నారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ప్రతి గ్రామం, మండలం, పట్టణం, నగరాల్లో వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఇప్పటికే వేదికలు సిద్ధం చేస్తున్నట్లుగా వివరించారు. ఈరోజు 15వ రోజు ఎన్టీఆర్ జిల్లాలో BRTS రోడ్లో యోగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రతి సెక్టర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా చేయించి వాళ్ళకి యోగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ఎక్స్-ఆర్మీ పర్సన్స్, అలాగే ఎక్స్-సర్వీస్ మెన్, అలాగే రిటైర్డ్ ఆఫీషియల్స్ని పిలవడం జరిగింది. చాలామంది వచ్చారు, చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే యోగాంధ్ర కార్యక్రమంలో మన జిల్లాలో 10 లక్షల మందికి, రాష్ట్రంలో 2 కోట్ల మందికి యోగా నేర్పించి వాళ్ళు యోగా ప్రాక్టీస్ చేసేలా చేసి వాళ్ళ
స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి, వాళ్ళ ప్రొడక్టివిటీ పెరిగడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ చాలా అవేర్నెస్ వచ్చింది. ప్రతి గ్రామాల్లో కాంపిటీషన్ చేశాము. అలాగే ఇప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయి కాంపిటీషన్ జరుగుతున్నాయి. ప్రతి సచివాలయాల్లో, అలాగే ప్రతి గ్రామాల్లో, ప్రతి మండలాల్లో కూడా, ప్రతి ఆఫీసెస్లో కూడా ఈ యోగా కార్యక్రమం ప్రతిరోజు జరుగుతున్నాయి. రోజుకి దాదాపు 100 నుంచి 150 ప్లేస్లో యోగా శిబిరాలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు, మంచి ఉత్సాహంగా ఉన్నారు. సో ఇది మన భారతది పరంపర. ఇది యోగా మన దేశంలో పుట్టిండేది. ఇప్పుడు వేరే రాష్ట్ర వాళ్ళు, వేరే దేశం వాళ్ళు దీన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఇండియాలో దాన్ని మళ్ళీ రీస్టార్ట్ లాగా అయింది ఇది. సో ఇంత అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 21 వరకు ట్రైనింగ్ లాగా జరిగి, అదైన తర్వాత అందరూ ప్రాక్టీస్ చేసుకునేలాగా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాము. ఇది ఒక మంచి పరిణామం. దీనివల్ల మనకు అడ్మినిస్ట్రేషన్లో అయితేనేంటి, సొసైటీ ఇంప్రూవ్మెంట్లో అయితేనేంటి, మంచి బిహేవియర్, అట్లాగే హ్యాబిట్స్ ప్రాక్టీస్లో అయితే, హెల్తీగా అయితేనేంటి, అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి, ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సందర్భంగా కోరుకుంటున్నాను. డ్రగ్స్ మారి బారి నుంచి పిల్లల్ని కాపాడుకోవడానికి ఈగల్ టీం వాళ్ళు డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమం చెప్పడం జరిగింది. మన జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి కాలేజెస్లో, ప్రతి స్కూల్స్లో ఈ ఎన్కార్డ్ నార్కోటిక్ కోఆర్డినేషన్ కమిటీ అంబాసిడర్ని మనము అపాయింట్ చేసుకున్నాము. వాళ్ళు అక్కడ ఎవరైనా డ్రగ్స్ బారిన పడుతుంటే పిల్లలు, వాళ్ళ గురించి గుర్తించి వాళ్ళని మనకు తెలియజేస్తారు. తెలియజేసిన వెంటనే వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, వాళ్ళ గురించి చెప్పడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేషనల్ క్వాంటమ్ మిషన్ అమల్లో భాగంగా అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం. సీఎం చంద్రబాబు చొరవతో ప్రధాని మోడీ సైతం ఏపీలో ఈ ప్రాజెక్టు పెట్టేందుకు అంగీకరించారని తెలిపిన పార్థసారథి. సంవత్సర కాలంగా రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప రాష్ట్రంలో ఏమీ జరగలేదని తెలిపిన ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్. సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండూ లేవని విమర్శ. మచిలీపట్నం మసూలా బీచ్ ఫెస్టివల్ కు సంబంధించి మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాట్లు చకచక. ఈ ఫెస్టివల్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉందని భావిస్తున్న అధికారులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.